అమెరికాలో ఉండే ఒక ఎన్ఆర్ఐ సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి పనిచేసి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే ఆశ్రయం కల్పించి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు జరిగేటప్పుడు ఇక్కడికి పాపం కొంత ఆయన పరిధిలో ఆయన డబ్బులు పంపించుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొని చంద్రబాబు గారిని మా గొప్ప లీడర్ అనుకొని అక్కడ రూపాయి ఖర్చు పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేటలో కూడా కాంప్లెక్స్ కట్టుకొని ఇన్ని రోజులు అది మంచిగానే ఉంది. కానీ ఇప్పుడైతే ఆయన కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాన్ని కబ్జా చేసేయడం మొదలెట్టారు. పాపం ఆయన ఇప్పటికే చాలాసార్లు దాని మీద ఆయన గోడు వెళ్ళబోసుకున్నారు. పట్టించుకునేది ఎవరైతే అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి ఆయన భావించారో ఆయన కుసాలే కదిలిపోయాయి. జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అలా అధికారంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలు అట్టి పెట్టుకొని దోచేస్తూ ఉన్నారు. దాన్ని ఆయన నిరసించుకుంటూ ఆవేశంతో ఆగ్రహంతో ఈరోజు వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు అంటే టాలీవుడ్ అనే ఒక అకౌంట్ నుంచి చూడండి, మధ్యలో చాలా బూతులు కూడా ఉన్నాయి, మనం వాటిని ఉచ్చరించలేం కాబట్టి TOLAWOD టాలీవుడ్ అనే అకౌంట్ నుంచి ఆయన వరుసగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు సార్, నా కొడుకు కూతురికి నూరి పోసా, మీరు గొప్ప లీడర్ అని. వాళ్ళు కూడా నా మాటలు నమ్మారు. నా కొడుకు మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ ఆశీస్సులు తీసుకుంది. నాతో మీ విడుదల కోసం నా కొడుకు కూతురు పోరాడారు. నాట్ ఎనీమోర్. ఐ విల్ టెల్ మై కిడ్స్, ఇఫ్ యువర్ ఫాదర్ డైడ్ ఇట్ ఈజ్ ఆల్ బికాజ్ హీ సపోర్టెడ్ TDP. మీ నాన్న చనిపోతే దానికి కారణం ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కారణం అని చెప్పి మా పిల్లలకు చెబుతా. మీరంటే గొప్పలను నూరిపోసాను, నా జీవితాన్ని నాశనం చేశారు అని. ఇప్పుడు 2007 నుంచి కూడా నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, ఏ విధంగా మీకోసం వర్క్ చేశానని కొన్ని పిక్స్ పెట్టి, దిస్ పిక్చర్ ఈజ్ ఇన్ 2007 when చంద్రబాబు సార్ ఈజ్ నాట్ ఇన్ పవర్, ప్లేస్ లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. ఐ సపోర్టెడ్ when చంద్రబాబు సార్ నాట్ ఇన్ పవర్. అలపాటి రవి బ్రదర్ ఆఫ్ అలపాటి రాజా ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అట. వాళ్ళతో ఉన్న పిక్స్ ఫోటోలు 2007లో అని పెట్టుకుంటూ వచ్చారు. పాపం ఆయన అప్పటి నుంచి మద్దతు ఇస్తున్నానని చాలా ఫోటోలు ఇలా పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. వరుసగా ట్విట్టర్లో చాలా ఫోటోలు పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఇక్కడ తాగలే, వరుస పెట్టి, డియర్ నారా లోకేష్, ఐ గివ్ మై ఫైల్ టు యూ ఇన్ అట్లాంటా. Did you even review my file? You used to text me during previous government, but not anymore. What happened? You and your father used me to win elections as you used all TDP supporters. I have kids like you have Devansh. I worked so hard. I came from poor family. I invested all my earnings in Andhra, trusting your father, but you guys cheated me. I will never accept cheating. I did not cheat anyone. It is all false claims. You should have talked to me, or you should have sent someone to talk to me. You think you are in power and no one can dare to support me. I don't need a support. I have hard to fight against injustice, and there is justice system. Goodbye Chandrababu sir. నా 75 సంవత్సరాల అమ్మని నాన్నను టార్చర్ చేస్తారా? చూద్దాం, దేవుడు ఉన్నాడు. అండ్ మానవ హక్కుల కమిషన్ని ట్యాగ్ చేసి, ఐ మే అండ్ మై మామ్ అండ్ డాడ్ గో టు జైల్ ఫర్ దిస్ మెసేజ్, బట్ వీఆర్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ ఇన్జస్టిస్ అని చెప్పి వరుసగా ఆయన లోకేష్ గారితో ఉన్న ఫోటోలను కనుక పోస్ట్ చేసుకుంటూ వచ్చి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జెండాలు మోసుకుంటూ వచ్చారు అని చెప్పి ఇవన్నీ పెట్టుకుంటూ ఎప్పుడో అంట చంద్రబాబు గారికి ఏ విధంగా అప్పుడు మద్దతు ఇచ్చామని పాత ఫోటోలు పెట్టుకుంటూ అండ్ వరుస పెట్టి ఒక ట్వీట్ కాదు, వన్ మోర్ నారా లోకేష్ బినామీ అకౌంట్ అని ఏదో శుభం గిప్తా అని చెప్పి డీటెయిల్స్ పెట్టాడు. వీళ్ళందరికీ 22 లక్షల డబ్బులు పంపించాను అని. చాలా డబ్బులు పంపించినట్ట. ప్లీజ్ కలెక్ట్ మై కంప్లైంట్స్ ఫ్రమ్ మంగళగిరి పోలీస్ స్టేషన్ ఫ్రమ్ SI చిరుమిల్ల వెంకట్. బిట్వీన్ మై మదర్ సర్నేమ్ ఈజ్ ఆల్సో చిరుమిల్ల అంట. Paid 22 lakhs rupees to Nara Lokesh Binami account and he stopped responding my calls at her. As per request from Nara Lokesh team,
I came to Vijayawada and stayed at Indraprasthan Hotel in September 2024. I got robbed near Khaja Toll Gate Plaza and I lost my phone, so I could not post my conversation with Lokesh Garu. I have published only my account transfer details. My brother-in-law paid the rest of the money. వీళ్ళ బామ్మర్ది డబ్బులు పే చేశారట, ఈయన డబ్బులు 22 లక్షలు పే చేశా అని చెప్పి అకౌంట్ నంబర్లతో సహా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని అకౌంట్ నంబర్లతో సహా పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరికి ఎప్పుడు ఎంత పే చేశాను అని ఈ వివరాలన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. పాపం ఆయన కష్టపడి కట్టుకున్నది కబ్జా చేసేస్తున్నారట, దోచేస్తున్నారట, వాళ్ళ అమ్మ నాన్నను వేధిస్తున్నారట, చాలా డీటెయిల్స్ పెట్టారు. టీడీపీ గవర్నమెంట్ నారా లోకేష్ నా దగ్గర అపాయింట్మెంట్ కోసం 20 లక్షలు బూతు, తర్వాత 20 లక్షలు డాష్ బూతు. చంద్రబాబు నీ కొడుకు అపాయింట్మెంట్ కోసం నా దగ్గర 22 లక్షల రూపాయలు మళ్ళీ డాష్ బూతు. భువనేశ్వరి మేడం, బ్రాహ్మణి మేడం, మీ ఆయన నేను కష్టపడి సంపాదించిన డబ్బులు మళ్ళీ డాష్ బూతు. నాకు కూడా పిల్లలు ఉన్నారు మీకు దేవాంశ్ లాగాని. ఒకడైతే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది, చాలా క్లియర్ కట్గా పాపం ఈయన చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. కానీ వేస్టానా అంటే మీరు బయట ఉండి సామాన్యులు అనే పదం మీకు అంటే ఎలిజిబుల్లో కాదో తెలియదు, కానీ సరే ఇప్పుడు పొలిటికల్గా మీరు కానీ సామాన్యులే కాబట్టి డబ్బు కథ పక్కన పెడితే వాళ్ళ వేదన వాళ్ళ ఆవేదన ఎవరికీ పట్టదు. పట్టినట్లు ఎవరైనా నేనే ఈ రాజకీయ పార్టీ కాదు, ఆ రాజకీయ పార్టీ కాదు, అందరిది అంతే. వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, దోచుకుంటారు, బరి తెగిస్తారు, ఏమైనా చేస్తారు. గుడ్డిగా మద్దతు ఇవ్వకుండా, పిచ్చి పిచ్చిగా మద్దతు ఇవ్వకుండా జనమే అలర్ట్గా ఉండాలి అంతే. ఇప్పుడు మీరు ఏం ఆవేదన చెందినా తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని కాంటే లోపల పడేస్తారేమో, అవసరమైతే వ్యవస్థలన్నీ వాడి పడేస్తారు. సిస్టమ్ లాగా పనిచేయాలి. ఏమైంది, 20 సంవత్సరాల నుంచి పనిచేశారంటున్నారు, చివరికి మీరు అమెరికా వెళ్ళి కష్టపడి సంపాదించుకునేదంతా ఇక్కడ మొత్తం పోగొట్టేసుకుంటున్నారు. ఎవరు రావాలని కోరుకుంటే వాళ్ళ చేతిలోనే పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైనా మనం ఒక ప్రభుత్వాలకు ఎలా మద్దతు ఇవ్వాలి అంటే, ఆ ప్రభుత్వం వల్ల పేదవాళ్ళకు మంచి జరిగిందా, సమాజానికి మంచి జరిగిందా, శాంతి భద్రతలు బాగుండాయా, దోపిడీ కబ్జాలు తగ్గినాయా, సిస్టమ్ లాగా పనిచేస్తుందా, విద్య వైద్యం ఏ విధంగా ఉంది, ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ప్రభుత్వాలకు మనం ఎప్పుడైనా మద్దతు ఇవ్వాలి. మా కులపోడనో మా మతమోడనో బొంగు భోషానం అన్నామనుకో చివరికి బాధితులుగా మిగులుతారు ఎవరైనా సరే.